మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అలల వంటి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు, అనేక కష్టకాలములో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క శత్రువు యొక్క స్థితిగతులు కానీ, మనం తాకుచున్న ప్రతి సమస్య కానీ, మన చూపు సమస్యల తట్టు ఉండకూడదు, మనకు ఎదురయ్యే శత్రువుల తట్టు ఉండకూడదు. మన చూపు దేవుని వైపు చూడగలిగితే శ్రమలను జయించే సామర్థ్యతను సంపాదించుకోవచ్చు అని మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తులందరి యొక్క చూపు దేవుని వైపే కనపడుతుంది. ఒక దావీదు తీసుకున్నా, ఒక ఏలియాను తీసుకున్నా, ఒక దానియేలును తీసుకున్నా, గమనించండి వారి చూపులు చూడండి. వారి శ్రమల కాలంలో, కష్టకాలంలో గమనించండి, అలల చేత వారు కొట్టబడుతున్న అనుభవాలు వారి జీవితంలో అనేకం కనపడినా వారి చూపు మాత్రం దేవుని వైపే కనపడుతుంది. మరణ శాసనము విధించబడదని తెలిసినప్పటికీ ఆయన కిటికీలు తెచ్చుకొని యెరూషలేము వైపు నిలబడి మోకరించి ప్రార్థిస్తున్నాడు దానియేలు. దావీదు ఎదుట ఫిలిస్తీయుడైన భయంకరమైన రూపం కలిగిన గొలియాతు నిలబడినప్పటికీ దావీదు చూపు తన బలము తట్టో, చేతున్న ఖడ్గము తట్టో, రూపం తట్టో చూడట్లేదు, కానీ నేను సున్నతి పొందిన వాడను అని దేవుని వైపు చూస్తున్నాడు దావీదు.